Hi students, welcome to our channel Easy Inter Max. Today we will discuss the topic conic sections lo 10B exercise loni 7 to 12 problems ni manam solve cheddam. In each of the exercise 7 to 12 varaku manam em find out cheyali ante find the equation of the parabola given that satisfy the given conditions. So మనకి ఇచ్చిన కండిషన్స్ ద్వారా మనం ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలాని ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఈ ఫస్ట్ టు సిక్స్త్ ప్రాబ్లమ్స్ వరకు ఫోకస్ పారాబోలా యొక్క ఈక్వేషన్ ఇచ్చేశారు. సో దాని ద్వారా ఫోకస్, డిస్క్రిమినెంట్ ఇవన్నీ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఫోకస్, డైరెక్ట్రిక్స్ ఇవి ఇచ్చారు. ఇచ్చిన కండిషన్స్ ద్వారా మనం ఇక్కడ పారాబోలా ఈక్వేషన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో గివెన్ ఫోకస్ 6,0, డైరెక్ట్రిక్స్ x ఈక్వల్స్ టు -6. హెన్స్ ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, ఏ వాల్యూ అనేది 6 అని అర్థమైంది. వి గెట్ ఏ ఈక్వల్స్ టు 6. సో ఇక్కడ ఏ వాల్యూ అనేది పాజిటివ్ ఉంది. సో ఇక్కడ మనకి ఎక్స్ కోఆర్డినేట్ ఉంది. అప్పుడు పారాబోలా ఈక్వేషన్ ఏమవుతుంది, y² ఈక్వల్స్ టు 4ax. సో ఇదే కదా, ఇది ఎక్స్ కోఆర్డినేట్ ఉంది. ఎక్స్ కోఆర్డినేట్ అంటే y² ఈక్వల్స్ టు 4ax పారాబోలా ఈక్వేషన్. సో మనం ఇప్పుడు ఏ ఫైండ్ అవుట్ చేసేసాం. ఏ వాల్యూలో మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. సో ఫోకస్ ఈ పాయింట్ని రాద్దాం. సో ఫోకస్ 6,0 lies on the positive x-axis. సో పాజిటివ్ నెంబర్స్ ఉన్న సైడ్ అంటే రైట్ సైడ్లో యాక్సిస్ మీద ఉంది. యాక్సిస్ అండ్ ద డైరెక్ట్రిక్స్ ఈజ్ x ఈక్వల్స్ టు -6. సో ఇది ఎలా ఉంది, నెగిటివ్లో ఉంది. సో ఈజ్ టు ద లెఫ్ట్ ఆఫ్ y యాక్సిస్. y యాక్సిస్కి లెఫ్ట్ సైడ్లో ఉంది ప్యారలల్గా. సో ఆఫ్ y యాక్సిస్. హెన్స్ పారాబోలా ఎలా ఉంది మనకి ఇక్కడ, పారాబోలా రైట్ సైడ్ horizontally. Parabola is right side horizontal. Therefore the equation is of the parabola so y² ఈక్వల్స్ టు 4ax. సో y² ఏ వాల్యూ ఎంత మనకి 6. సో 6x 6 4 24. y² ఈక్వల్స్ టు 24x అంతే. సో మనం ఇక్కడ ఇచ్చిన వాల్యూలో ఎక్స్ కోఆర్డినేట్ ఉంది కాబట్టి మనం ఈక్వేషన్ ఎలా వస్తుంది, y² ఈక్వల్స్ టు 4ax లాగా వస్తుంది అనమాట. సో మనం ఇక్కడ ఫోకస్లో ఈ పాయింట్ని బట్టి ఎక్స్ కోఆర్డినేట్ ఉంటే y² ఈక్వల్స్ టు 4ax, అదేవిధంగా y కోఆర్డినేట్స్ ఉంటే x² ఈక్వల్స్ టు 4ay. ఇది యూజ్ చేసుకోవాలి. నెగిటివ్ ఉంటే మైనస్ వస్తుంది, పాజిటివ్ ఉంటే పాజిటివ్. సో 8th వన్. సో ఇక్కడ మనకి ఫోకస్ ఎలా ఉంది, y కోఆర్డినేట్ ఉంది, మళ్ళీ నెగిటివ్ ఉంది. సో దీని ద్వారా మనం ఇక్కడ మనకు ఈక్వేషన్ ఏమవుతుంది, x² ఈక్వల్స్ టు -4ay అంతే. దీంట్లో ఏ వాల్యూ మనకి ఇక్కడ తెలుస్తుంది, దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. కాకపోతే మనం ఇక్కడ రాయాలి ఎలా ఉంది పారాబోలా అనేది కాబట్టి. హెన్స్ వి గెట్ a ఈక్వల్స్ టు 3. a ఈక్వల్స్ టు 3. ఫోకస్ 0, -3 lies on
నెగిటివ్ వై యాక్సిస్. సో ఇది -3 కిందికి నెగిటివ్ నెంబర్స్లో ఉంది. సో కాబట్టి ఇది డౌన్వర్డ్ అవుతుంది అన్నమాట. నెగిటివ్ వై యాక్సిస్ అండ్ డైరెక్ట్రిక్స్ ఈజ్ y equals to 3 to the right of y axis. సో y axis కి పాజిటివ్ నెంబర్స్ ఉన్న చోట డైరెక్ట్రిక్స్ అనేది ఫామ్ అయి ఉంది. హెన్స్ ది పారాబోలా ఈజ్ డౌన్వర్డ్ వర్టికల్. Therefore, the equation is equation of parabola is x square equals to -4ay. సో ఏ ప్లేస్లో మనం ఇక్కడ 3ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 3 12. సో ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు -12y. అంతే ఈక్వేషన్. మనం ఇక్కడ ఫోకస్ని చూసిన వెంటనే మనకి ఈ ఈక్వేషన్ ఐడియా ఉంటుంది. కాకపోతే ఈ పాయింట్స్ అన్నీ మనం రాయాలి. సొల్యూషన్. సో సేమ్ వర్టెక్స్ 0, ఫోకస్ 3. సో ఇక్కడ 3 అనేది ఎక్స్ కోఆర్డినేట్ ఉంది. మనం దీన్ని చూసిన వెంటనే y స్క్వేర్ ఈక్వల్స్ టు 4ax. సో ఇది పాయింట్స్ రాయాలి కదా. హెన్స్ a equals to 3, focus lies on the x-axis మీద ఉంది. hence the parabola is right side horizontal. పాజిటివ్ ఉంది కాబట్టి right side horizontal. Therefore, the equation of parabola is y square equals to 4ax. సో ఏ వాల్యూ ఎంత మనకి 3, 4 3s 12x. అంతే. నెగిటివ్ అంటే మైనస్ వచ్చి ఉంటుంది, పాజిటివ్ నెంబర్ కాబట్టి. సో ఇక్కడ చూడండి నెగిటివ్ నెంబర్ ఉంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏ ఈక్వేషన్ యూజ్ చేసుకుంటాం మనం? y స్క్వేర్ ఈక్వల్స్ టు -4ax. అంటే ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది ఫోకస్ అనేది. హెన్స్ ది పారాబోలా ఈజ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ఎక్స్ యాక్సిస్. Given vertex is at 0, 0 and the focus is -a, 0. సో -2, 0. దీని ద్వారా hence a equals to 2. Focus lies on negative x-axis. Hence, the parabola is left side horizontal. Therefore, the equation of
is y square equals to minus 4ax. So y square equals to minus a value anta 4 2s 8. So 8x. Ante. Next, vertex passing through the point ఇచ్చారు 2, 3 and axis is along the x-axis. సో మనం దీన్ని రాసుకుందాం. సొల్యూషన్, వర్టెక్స్ అనేది ఆరిజిన్ దగ్గర ఉంది అండ్ ద యాక్సిస్ ఆఫ్ ద పారాబోలా ఈజ్ ఎక్స్ యాక్సిస్ అంటున్నారు. యాక్సిస్ వచ్చి మన పారాబోలా ఉండే యాక్సిస్ ఎక్స్ యాక్సిస్. సో మనం ఇది ఇప్పుడు ఎలా ఏమవుతుంది ఈక్వేషన్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 4ax. సో మనం ఇక్కడ ఇచ్చిన పాయింట్ 2, 3 వచ్చి పారాబోలా ద్వారా పాస్ అవుతుంది అంటున్నారు. సో మనకి ఏ వాల్యూ తెలీదు. సో కాబట్టి మనం ఈ వాల్యూని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో పాసింగ్ త్రూ అంటున్నారు కాబట్టి ఈ పాయింట్ అనేది ఈ పారాబోలా మీద లైస్ అయి ఉంటుంది కాబట్టి సో ఇది ఇప్పుడు రాస్తాం. ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి మన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే. అండ్ యాక్సిస్ of the parabola is x-axis. మళ్ళీ మనకి ఏమిచ్చారు, ది parabola is passes through point 2, 3. అంటే ఇప్పుడు మనకి ఇది ఏమైంది, ఈ పాయింట్ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది కదా, రెండు ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ రెండు పాజిటివ్ ఉన్నాయి. సో కాబట్టి ఇది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది, విచ్ ఈజ్ లైస్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్. సో దీని ద్వారా మనం ఇప్పుడు ఇది రైట్ హారిజాంటల్ అని అర్థమైందనమాట, రైట్ సైడ్ హారిజాంటల్. సో హెన్స్ ది పారాబోలా ఎలా ఫామ్ అయింది, సో పారాబోలా ఈజ్ రైట్ సైడ్ ఆఫ్ ది హారిజాంటల్. ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఏమవుతుంది, y స్క్వేర్ ఈక్వల్స్ టు 4ax. Therefore the equation of the parabola is y square equals to 4ax. సో ఇప్పుడు మనకి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా, మనం ఇక్కడ పాయింట్ 2, 3 ఈజ్ ఏ పారాబోలా మీద ఉంది అంటున్నారు. సో కాబట్టి ద పాయింట్ 2, 3 షుడ్ సాటిస్ఫైస్ ది ఈక్వేషన్. సో సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ పాయింట్ని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈక్వేషన్, సో y స్క్వేర్ అంటే y వాల్యూ 3. సో 3 స్క్వేర్ 9 ఈక్వల్స్ టు 4 2s 8a implies a equals to 9/8. సో ఈ 8 ఈక్వల్కి ఇటు సైడ్ పంపిస్తాం, సో డివైడెడ్ బై 8 అవుతుంది. దేర్ఫోర్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేసాం, ది ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా, ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఈజ్ y స్క్వేర్ ఈక్వల్స్ టు 4a 9/8x. So 4 1s 4 2s implies y square equals to 9/2x. సో మళ్ళీ ఇక్కడ 2ని మళ్ళీ ఇటు సైడ్ పంపిద్దాం. సో ఇప్పుడు ఇదేమవుతుంది, 2y స్క్వేర్ ఈక్వల్స్ టు 9x. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్. నెక్స్ట్ 12th ప్రాబ్లం.
12th ప్రాబ్లం ఏమని ఇచ్చారు ఇక్కడ, వర్టెక్స్ అనేది 0,0 పాసింగ్ త్రూ ది వర్టెక్స్ 0,0 పాసింగ్ త్రూ ది పాయింట్ 5,2 and symmetric with respect to y-axis. సో ఇప్పుడు ఇది ఇచ్చిన పారాబోలా ఎలా ఉంది అంటున్నారు, y-యాక్సిస్కి సిమెట్రిక్గా ఉంది అంటే అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది. సో ఎలా అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది అంటున్నామంటే, ఇక్కడ ఈ పాయింట్ వచ్చి రెండు వాల్యూస్ x కోఆర్డినేట్స్ y కోఆర్డినేట్స్ రెండు పాజిటివ్ ఉన్నాయి కాబట్టి y-యాక్సిస్ ద్వారా ఇది అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది పారాబోలా అనేది అర్థమైంది. సో ఇక్కడ సిమెట్రిక్ అంటే హాఫ్ మిర్రర్ ఇమేజ్ లాగా, అంటే పారాబోలా సేమ్ ఇటు సైడ్ కూడా సేమ్ అని అర్థం. సిమెట్రిక్ మిర్రర్ హాఫ్ మాదిరిగా. సో సొల్యూషన్, వర్టెక్స్ ఈజ్ 0,0 and the parabola is symmetric about y-axis. సో కాబట్టి the parabola passes through point 5,2. సో which is lies on first quadrant. ఇది ఎక్కడ లైస్ అయి ఉంది, పాజిటివ్ ఉన్నాయి కదా. సో కాబట్టి దీన్ని మనం which lies in the first quadrant. సో ఇప్పుడు ఇది ఫస్ట్ క్వాడ్రంట్లో ఫామ్ అయి ఉంది, y-యాక్సిస్ మీదుగా ఫామ్ అయి ఉంది పారాబోలా. కాబట్టి ఇది ఎలా ఉంటుంది, అప్వర్డ్ వర్టికల్. సో హెన్స్ ద పారాబోలా ఈజ్ అప్వర్డ్ వర్టికల్. Therefore the equation of the parabola x square equals to 4ay. సో అప్వర్డ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇది మన ఈక్వేషన్ x square equals to 4ay. సో మనం ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీని ద్వారా మనకి ద పాయింట్ 5,2 ఈజ్ 5,2 should satisfies the equation x square equals to 4ay. సో ఈ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. x వాల్యూ 5 స్క్వేర్, 4 ఏ తెలీదు, సో y వాల్యూ 2, 4 2s 5 5s 25, 4 2s 8a. సో a ఈక్వల్స్ టు, సో ఈ 8ని ఇటు సైడ్ పంపిద్దాం, a ఈక్వల్స్ టు 25/8. అంతే. గివెన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి మనం ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఈజ్ x square equals to 4, a value 25/8, y, x square y. సో 4 1s 4 2s. ఈ 2ని మనం ఈక్వల్కి ఇటు సైడ్ పంపిద్దాం, అప్పుడు ఇదేమవుతుంది 2x square equals to 25y. దిస్ ఇస్ ద ఆన్సర్, పారాబోలా యొక్క ఈక్వేషన్.
సో ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలాని మనం 7th to 12 ప్రాబ్లమ్స్ వరకు ఫైండ్ అవుట్ చేయాలి గివెన్ కండిషన్స్ ద్వారా. సో ఇక్కడ మనకి ఈ పాయింట్ అనేది పాజిటివ్ ఉంది కాబట్టి పారాబోలా అనేది అప్వర్డ్ వర్టికల్లో ఉంది అని ఫైండ్ అవుట్ చేసి ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసాం. సో మనం ఇక్కడ ఈ కండిషన్స్ని అండర్స్టాండ్ చేసుకోగలిగితే మనం సింప్లిఫై చేయొచ్చు. ఇది కూడా ఎక్స్ యాక్సిస్ మీద ఉంది అంటున్నారు, ఇది పాజిటివ్. సో కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్ మీద ఉంటుంది. సో దీని ద్వారా రైట్ సైడ్ హారిజంటల్ అని అర్థమైంది. సో ఇక్కడ ఫోకస్ ద్వారా బట్టి కూడా మనం ఇది లెఫ్ట్ సైడా రైట్ సైడా మళ్ళీ అప్వర్డా డౌన్వర్డా అర్థమవుతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Max. Thank you.